నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కోటపట్నంలో ఈ నెల 28వ తేదీన సామాజిక సాధికార బస్ యాత్ర వివరాలు వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జేహో బీసీ నాయకుల సమావేశం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర ప్రత్యేక బడ్జెట్ సమావేశం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో ఓ ఇంటిలో గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాప్తి. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ పాలసీల ద్వారా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు విమర్శించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య బస్సు యాత్ర శనివారం గూడూరు పట్టణ మరియు రూరల్ పరిధిలో నిర్వహించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్ర గూడూరుకు చేరుకున్న సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగంలోని కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఆనాటి నుంచి నేటి వరకు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కార్మిక లోకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధూజ, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బందులు పడతా ఉంది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం కార్మికుల అభ్యున్నతి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం సంతకం చేస్తాడు. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇసుక విధానాన్ని అప్పటిదాకా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక విధానాన్ని ఆపేసి తన ఎమ్మెల్యేలకి, తన బంధుగణానికి డబ్బు సమకూర్చుకోవడం కోసం, ఆదాయం సమకూర్చడం కోసం, ఇసుకని అమ్ముకోవడం కోసం ఇసుక విధానాన్ని ఆపేయడం వల్ల పని లేక ఈ రాష్ట్రంలో 64 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని వేల మందికి సంక్షేమ పథకాలు అందించేవాళ్ళం. పశుకానికి ఇచ్చేవాడు, అంగవైకల్యం వస్తే డబ్బులు ఇచ్చేవాడు, ఏదన్నా దెబ్బ తగిలి ఇంట్లో హాస్పిటల్లో ఉంటే 3 నెలల పాటు డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి ఒక్కదానికి కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళం. కార్మికుడు ప్రవాసం చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్ర బీమా కూడా ఇచ్చేవాళ్ళం ఆ రోజు. అదేవిధంగా కార్మికులు రోడ్డు మీదకి వచ్చి భోజనం చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ పెడుతుంది. ఇక్కడే గూడూరులో చూడండి, కళ్ళలో కనబడుతున్నాం మనకు అన్నా క్యాంటీన్ పాటుపడిపోయింది. ఇక్కడ మన ఎదురుగానే ఉంది. ఇక్కడ టాక్సీ స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ ఉంది. ఈ కార్మికులందరి కోసం ఆ రోజు సునీల్ కుమార్ గారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి అన్నా క్యాంటీన్ కూడా మూసాడు. సహజంగా ఎవరైనా సరే పేరు మార్చుకుంటాడు. అన్న అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగులో కానీ నందమూరి తాగరమా గుర్తొస్తాడు. ఆయన పేరు ఉందని చెప్పి కక్ష కట్టి దాన్ని పూర్తిగా ఆపేయడం దుర్మార్గం. ఒకవేళకి ఆయన పేరు నచ్చలేదు, పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకోవచ్చుకో, అది మీ అయ్యి పేరు పెట్టుకోవచ్చుగా. కానీ పేదవాడు నేను అన్నాన్ని వాటికి అందకుండా చేసి ఎందుకు అన్నకేండం ఆఫీస్ అని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్మికుడు ఎంజాయ్ చేశాడు. ఆటో డ్రైవర్ని తీసుకోండి, ఆ రోజు ఏలూరు సభలో అనుకుంటా కాగి చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ మాదిరి అయ్యగారు బిల్డప్ ఇచ్చాడు. డ్రైవర్లందరికీ, ఈ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ డ్రైవర్లు, కార్ డ్రైవర్లందరికీ నేను 10,000 రూపాయలు ఇచ్చేస్తానని చెప్పి వాహనమిత్ర పథకం ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. వాహన పథకం డ్రైవర్కి మాత్రమే ఇస్తానని చెప్పి మెలికి పెట్టాడు. మెలికిన పెడతంలో
సిద్ధాస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దగ్గర 12 నుంచి 15 లక్షల మంది డ్రైవర్లు ఉంటే కేవలం 2.5 లక్షల మందికి మాత్రమే ఇవాళ వాహన మిత్ర పథకం ఇస్తూ ఉన్నాడు. అంటే ఇచ్చేదేమో 20% మందికి, దోచుకునేదేమో 100% మంది దగ్గర. నువ్వు వేసే పన్నులు రాష్ట్రంలో డ్రైవర్లు అందరూ కడతా ఉన్నారు. ఉప్పు పప్పు పెంచిన రేట్లన్నీ కూడా అందరిలో బాధలు పడుతూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేడం గారు చెప్పారు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, మున్సిపల్ ఎంప్లాయీస్, సమాజ రక్షణ అభియాన్ కార్మికులు ఒకళ్ళు కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్మిక వర్గం కూడా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ రోజు ఆటోలకి అపరాధ రుసుము 130 రూపాయలు ఉండేది, కానీ ఈరోజు మినిమం 1000 రూపాయలు చేశాడు. గోదావరి జిల్లాలో అయితే ఒక ఆటో డ్రైవర్కి ఆర్టీఓ ఆపితే 19,000 రూపాయలు కేటాయించాడంట. ఆ 19,000 కట్టలేక ఆటో అమ్మి కడదామని చెప్పి ఆటో డ్రైవర్ ఆటో అమ్మడానికి చూస్తే ఆటో అమ్మి 9,000 వచ్చినాయంట. ఆటో రేటు 9,000 వస్తే పన్ను ఫైన్ మాత్రం 19,000 రూపాయలు ఇచ్చాడు ఈ ప్రభుత్వం. కాబట్టి కార్మికులు పొట్టగొట్టేటువంటి ఈ ముఖ్యమంత్రిని మనం ఈ రాష్ట్రాన్ని తరవేసిన బాధ్యత మనకు ఉంది. మనకి ముద్దులు పెట్టేవాడు వద్దు, ముద్దు పెట్టేవాడు కావాలి మనకి. అవునా కదా చదువుతారా? మనకి ముద్దు పెట్టేవాడు వద్దు, ముద్దు పెడతానే ఉండదు, మన కడుపు ఉండదు. మనకి ముద్దు పెట్టేవాడు కావాలా? మనకు ముద్దు పెట్టేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకు ఉపాధి కావాలా? ఆడిచ్చేటువంటి అరాకొర పథకాలు మనకు అవసరంలా. కార్మికుడికి కావాల్సిన ఉపాధి. భవన నిర్మాణ కార్మికుడు ఆ రోజు వారంలో 7 రోజులు పనిచేసేవాడు, ఇవాళ 1 రోజు 2 కూడా పని ఒకటి చెప్పి చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, కార్మికుడి ఆత్మ గౌరవానికి మధ్య పోటీ నడుస్తూ ఉంది. కాబట్టి టీఎన్టీసీ ఒక స్లోగన్ అందుకుంది, అహంకారి పోవాలి, ఆత్మగౌరవం గెలవాలని చెప్పి. ఆ స్లోగన్ అందరూ కూడా చెప్పాలి కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి టీఎన్టీసీ నాయకులకి పేరు పేరున ఓన్ రకం డ్రైవర్కి మాత్రమే ఇస్తా అని చెప్పి మెలికి పెట్టాడు. మెలికిల పెడతంలో సిద్ధాస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దగ్గర 12 నుంచి 15 లక్షల మంది డ్రైవర్లు ఉంటే కేవలం 2.5 లక్షల మందికి మాత్రమే ఇవాళ వాహన మిత్ర పథకం ఇస్తూ ఉన్నాడు. అంటే ఇచ్చేదేమో 20% మందికి, దోచుకునేదేమో 100% మంది దగ్గర. నువ్వు వేసే పన్నులు రాష్ట్రంలో డ్రైవర్లు అందరూ కడతా ఉన్నారు. ఉప్పు పప్పు పెంచిన రేట్లన్నీ కూడా అందరిలో బాధలు పడుతూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేడం గారు చెప్పారు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, మున్సిపల్ ఎంప్లాయీస్, సమాజ రక్షణ అభియాన్ కార్మికులు ఒకళ్ళు కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్మిక వర్గం కూడా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ రోజు ఆటోలకి అపరాధ రుసుము 130 రూపాయలు ఉండేది, కానీ ఈరోజు మినిమం 1000 రూపాయలు చేశాడు. గోదావరి జిల్లాలో అయితే ఒక ఆటో డ్రైవర్కి ఆర్టీఓ ఆపితే 19,000 రూపాయలు కేటాయించాడంట. ఆ 19,000 కట్టలేక ఆటో అమ్మి కడదామని చెప్పి ఆటో డ్రైవర్ ఆటో అమ్మడానికి చూస్తే ఆటో అమ్మి 9,000 వచ్చినాయంట. ఆటో రేటు 9,000 వస్తే పన్ను ఫైన్ మాత్రం 19,000 రూపాయలు ఇచ్చాడు ఈ ప్రభుత్వం. కాబట్టి కార్మికులు పొట్టగొట్టేటువంటి ఈ ముఖ్యమంత్రిని మనం ఈ రాష్ట్రాన్ని తరవేసిన బాధ్యత మనకు ఉంది. మనకి ముద్దులు పెట్టేవాడు వద్దు, ముద్దు పెట్టేవాడు కావాలి మనకి. అవునా కదా చదువుతారా? మనకి ముద్దు పెట్టేవాడు వద్దు, ముద్దు పెడతానే ఉండదు, మన కడుపు ఉండదు. మనకి ముద్దు పెట్టేవాడు కావాలా? మనకు ముద్దు పెట్టేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకు ఉపాధి కావాలా? ఆడిచ్చేటువంటి అరాకొర పథకాలు మనకు అవసరంలా. కార్మికుడికి కావాల్సిన ఉపాధి. భవన నిర్మాణ కార్మికుడు ఆ రోజు వారంలో 7 రోజులు పనిచేసేవాడు, ఇవాళ 1 రోజు 2 కూడా పని ఒకటి చెప్పి చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, కార్మికుడి ఆత్మ గౌరవానికి మధ్య పోటీ నడుస్తూ ఉంది. కాబట్టి టీఎన్టీసీ ఒక స్లోగన్ అందుకుంది, అహంకారి పోవాలి, ఆత్మగౌరవం గెలవాలని చెప్పి. ఆ స్లోగన్ అందరూ కూడా చెప్పాలి కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి టీఎన్టీసీ నాయకులకి పేరు పేరున
దివ్యాంగుల సంక్షేమానికి అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని గూడూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ నిర్వహించిన దివ్యాంగుల భరోసా కార్యక్రమంలో ఎంపిక చేసిన దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం శుభ పరిణామాన్ని, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రోటేరియన్ గోపాల్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తరఫున దివ్యాంగుల భరోసా కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు టిఎం రావు గారికి, మిగతా రోటరీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. దాదాపు ఈ యొక్క కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగులకి మా క్లబ్ తరఫున ప్రతి నెల ఏదో ఉడతా భర్తీగా మాకు తోచినటువంటి సహాయం ప్రతి నెల వాళ్ళకి పలసరుకులు ఇవ్వడం ఒక సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమం అట్లాగే పూర్తిగా రెగ్యులర్గా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి మా క్లబ్ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తూ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి గారికి మరియు పెద్దలు శ్రీ గోపాల్ రెడ్డి గారికి మరియు ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్కి వికలాంగుల ప్రోగ్రాం అనే పలసరుల కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి శ్రీ రొమిడి సీనన్న గారికి మరియు అన్న పట్టణ అధ్యక్షులుగా ఉండడమే కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రోటరీ క్లబ్ కూడా తన వంతు సహకారాలు అందిస్తున్నారు. వారికి మరియు ఈరోజు మన వెస్ట్ సభ్యులైనటువంటి మన రొటేరియన్స్ అందరికీ మరియు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధ్వర్యంలో ప్రతి నెల 27వ తేదీ దివ్యాంగుల భరోసా అనే పలసరుకుల కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఏ ఆటంకం లేకుండా క్రమం తప్పకుండా ఇస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా మన రొటేరియన్ బొమ్మిడి శ్రీనివాసులు గారు అడగంగానే సహాయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన రోటరీ క్లబ్ సేవలను గుర్తించి 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ప్రశంసా పత్రాన్ని ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత డిఎస్పీ గారి చేతుల మీదుగా రోటరీ వెస్ట్ క్లబ్ తీసుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆ ప్రశంసా పత్రం వచ్చిన దానికి సహకరించిన మా రొటేరియన్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ పాలనలో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు దారుణంగా మారాయని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి శ్రావణి ఆరోపించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక చైతన్య బస్సు యాత్ర గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామానికి శనివారం చేరుకుంది. కార్మిక చైతన్య బస్సు యాత్ర చెన్నూరు గ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు, టీఎన్టీయూసీ నాయకులకు ఘనస్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న రామాలయంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి శ్రావణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందని, ఈ క్రమంలో చెన్నూరు ప్రాంతంలోని నేతలకు ₹1 కోటి పైగా ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. పెరుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి ఉన్న వారికి మరియు కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన చేనేతలకి మన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మన చెన్నూరుకి బ్లాక్ లెవెల్ క్లస్టర్ కింద దాదాపు 1,78,00,000 రూపాయలు మనకు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని కింద డిజైనింగ్ ట్రైనింగ్స్ కావచ్చు, అదేవిధంగా వీవింగ్ ట్రైనింగ్స్ కావచ్చు, ఇక్కడ నిర్వహించి వాళ్ళకి దాంట్లో నైపుణ్యం పొందేలాగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపుగా ముందుగా ఏం చెప్పుకోవాలంటే మన నేతన్నలకి 50 సంవత్సరాలు దాటి 51 సంవత్సరం రాగానే పెన్షన్ ని మొదటగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేతన్నలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మన 2014 నుంచి 19 దాకా కూడా మన ప్రభుత్వంలో దాదాపు చెన్నూరులో 200 పైగా నేతన్న పెన్షన్ రావడం జరిగింది. ఇప్పుడు ఎన్ని వచ్చాయనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొచ్చాయనేది మనకే తెలుసు అందరికీ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేతన్న నేస్తం ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి 24,000 రూపాయలు కూడా గతంలో వర్షాలు పడ్డప్పుడు మగ్గ గుంటల్లోకి నీళ్ళు వచ్చి ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే 11,500గా ఆ రోజు మనకు ఆర్థిక సహాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని పెంచుతూ 24,000 ప్రతి సంవత్సరం వచ్చేలాగా జీవోని పాస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి 2019 ఎలక్షన్స్ రావడం, అదేవిధంగా ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా ఈ రోజు ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఈ రోజు నేతలకి ఏదో ఆదుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఆ జీవోని పాస్ చేసిందే మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన తెలుగుదేశం ఎప్పుడు కూడా నేతల పక్షాన్ని ఉంటుందనే దానికి ఒక నిదర్శనం ఇది. అదేవిధంగా గతంలో హెల్త్ కార్డు ఇప్పుడు కూడా పెద్ద అడిగారు, హెల్త్ కార్డు ఇప్పుడు పనిచేయలేదమ్మా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హెల్త్ కార్డులు ఇచ్చేవాళ్ళు. ఆ హెల్త్ కార్డు ద్వారా మేము హాస్పిటల్ ఉచితంగా చూపించుకునే వాళ్ళని. కానీ ఈరోజు ఆ హెల్త్ కార్డుని మంజూరు చేయడం ఆపేశారు 2019 నుంచి కూడా. కాబట్టి మళ్ళీ మనం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు మళ్ళీ కూడా మనకు హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకు చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కావాలని కూడా గతంలో అడగడం, అదేవిధంగా మన బాబు గారు కూడా దాని గురించి పరిశీలించి దాన్ని కూడా ఆమోదించే క్రమంలోనే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చెప్పారు. వినోద్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గూడూరు నియోజకవర్గ స్థాయిలో నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 15,000 మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళీధర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ పెద్ద విజయసాయిరెడ్డి, అంజాద్ బాషా, ఎంపీ గురుమూర్తి, నేదేర్మల్లి రామ్ కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి నాయకులు హాజరవుతున్నారని చెప్పారు. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల నుంచి వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పలగాటి వంశీకృష్ణారెడ్డి, సుధారెడ్డి ఉన్నారు. 8 జనవరి 2024 అంటే ఆదివారం రేపు మధ్యాహ్నం 3 గంటలకు సామాజిక సాధికార యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చేసిన మంచి తెలియజేసేందుకు మా నాయకులంతా కూడా బీసీ సోదరులు అయితేనేమి, ఎస్సీ సోదరులు అయితేనేమి, ఎస్టీ సోదరులు అయితేనేమి అందరూ కూడా వచ్చి రేపు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా ఎంపీలు, మంత్రులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు మరోసారి గుర్తు చేసి వాళ్ళంతా కూడా ఎలక్షన్కి సిద్ధం చేయడానికి ముందుకు వస్తున్నారు. రేపు కార్యక్రమంలో ముఖ్యంగా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం గారంటి నారాయణ స్వామి గారు పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం గారంటి మన అంజాద్ బాషా గారు పాల్గొంటున్నారు. ఎంపీ గురుమూర్తి గారు, ఎక్స్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆదిమూలం ఎమ్మెల్యే గారు, కిలిబెట్టి సంజీవయ్య గారు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ గారు, మేయర్ శ్రవంతి గారు మరియు గూడూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అందరు నాయకులు,
కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొంటున్నారు. ర్యాలీ మనకి నల్లపురెడ్డి గోపాలరెడ్డి గారి విగ్రహం వద్దకు 3 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వినాయక స్వామి టెంపుల్ దగ్గర అక్కడ పూర్ణకుంభంతో విజయసాయిరెడ్డి గారికి మరియు నాయకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతాం. అక్కడి నుంచి ఎన్సీఆర్ నగర్ ఏరియాలో మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తారు. మరియు మన మసీద్ దగ్గర మన ముస్లిం సోదరులందరూ కూడా అక్కడ దువా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రేపు తరలి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మేరీ మురళి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతుంది. సుమారు 15,000 మంది జనాభా కూడా ఈ సభకు హాజరవుతారని తెలుస్తుంది. భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నలుమూలల ఫ్లెక్సీ, మన కోట మండలం నలుమూల మొత్తం కూడా ఫ్లెక్సీలు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇది సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ సభ నడుస్తుంది. కాబట్టి వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా రేపు కొంచెం కోఆపరేట్ చేసి స్వచ్ఛందంగా కొంచెం దుకాణాలను కూడా ముయ్యాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభ కూడా ఒక 3 అవర్సే ఉంటుంది. మీకు ఎవరికి ఇబ్బందులు లేకుండా పోలీసులు కానివ్వండి, సిబ్బంది కానీ అందరూ కూడా సంయుక్తంగా పనిచేసి రేపు సభని విజయవంతం చేయడానికి మేము అందరినీ పిలుపునిస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జేహో బీసీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి బీసీలకు రాజకీయాల్లో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అనేక రకాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. అయితే బీసీలను నిలువునా మోసం చేసిన ఘనత మాత్రం ఈ ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని ఆయన తెలియజేశారు. దయచేసి బయట ఉండే నాయకులందరూ కూడా మళ్ళీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. సీనియర్ నాయకుడు బీసీల ఐక్యత, చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు సుజాత గారికి, సంపూర్ణమ్మ గారికి, కృష్ణవేణి గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో యాదవులకి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఎక్కువ మంది కూడా అది ముద్రాసు వాళ్ళు అయితేమి, కుమ్మరోళ్ళు అయితేమి, కంసాలోళ్ళు అయితేమి, మరి ఇంకేదన్నా చిన్న కులాలు ఉన్నా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలని, బీసీల ఐక్యతను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మనం అందరం కూడా బీసీ సోదరుల అండదండలతో గెలిపించుకోవాలని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి, ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన, బీసీల మీద దౌర్జన్యం, ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తారు. మరి అదేవిధంగా ఇప్పటి వరకు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిన దాఖలాలే లేవు. మన ఫండ్స్ని ఎస్సీ కార్పొరేషన్ నుంచో లేసి ఎస్సీ సప్లాన్కి వచ్చిన నిధులను కూడా వేరే కార్యక్రమాలకు డైవర్ట్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడే కానీ ఒక్క బీసీ కార్పొరేషన్ కూడా ₹1 కూడా కేటాయించిన దాఖలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగలేదని చెప్పని కూడా మనం చేస్తూ ఉంటాం. బీసీలని ఆర్థికంగా దెబ్బతీశాడు, బీసీలని సామాజికంగా దెబ్బతీశాడు, బీసీలని రాజకీయంగా దెబ్బతీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తికి మనం తగిన విధంగా గుణపాఠం చెప్పాలంటే బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మనం గెలిపించేదానికి మనం అందరం సమైక్యంగా పనిచేయాలని బీసీ సోదరులందరికీ విన్నవిస్తూ మరి మొట్టమొదటిగా
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పడిందో లేదో వెంటనే ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. పైగా ఈ సమావేశానికి కేవలం 9 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2024-25కి గాను ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేశారు. అయితే నాయుడుపేట మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు ఉండగా కేవలం 9 మంది, అందులో ఒకరు మున్సిపల్ చైర్పర్సన్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే వడివడిగా నాయుడుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, రోడ్లు వేస్తే డ్రైనేజ్ కాలువ వేయరు, డ్రైనేజీ కాలువ వేస్తే రోడ్లు వేయరు. వీటికే బిల్లుల ఆమోదం లేకపోవడంతో కౌన్సిలర్లు గైహాజరైనట్లు చర్చ జరుగుతోంది. పైగా ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు ఇవ్వడంపై ఇప్పటికే నాయుడుపేట మున్సిపల్ ప్రజల్లో చర్చ జరుగుతుంది. నిధులు ఫుల్లు, అభివృద్ధి నిల్లుగా నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుస్తోంది. మన కౌన్సిలర్ సభ్యులకి నాయుడుపేట మున్సిపల్ పరిధి ఎంఆర్ నగర్ మసీద్ ముస్లిం శ్మశాన వాటి వరకు ఎంపీ గురుమూర్తి గారి ఎంపీ నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా శ్మశాన వాటికు చుట్టూ పహేడి గోడలకు నిర్మించాలనుకుంటున్నారు. దానికి ఎంపీ గారు ఇచ్చినటువంటి నిధులు సరిపోవడం లేదు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ఒక 2.5 లక్షల రూపాయలు పహేడి గోడ మొత్తాన్ని పూర్తి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆదాయాలు ఖర్చులు 10% చేసే రొటీన్ బడ్జెట్ ఇది మనకి రెవెన్యూ బడ్జెట్ ఎంత, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాప్ రిసిప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అన్నీ కూడా కలిపి ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు కమ్యూనికేట్ చేసినవన్నీ కూడా ఒకసారి చూసి ఆమోదిస్తే రొటీన్ బడ్జెట్ అనేది తప్పనిసరిగా ఇలానే ఇవన్నీ గౌరవ కౌన్సిల్ అందరూ కూడా ఆమోదించాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఈ ఫస్ట్ పేజీ లాస్ట్ పేజ్ చదువున్నాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిలో గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని త్యాగరాజ వీధిలో ప్రాంతంలో రామ్దేవ్ పాల్ కుటుంబం ఉంటుంది. వీరంతా పానీపూరి తయారు చేసుకుని ప్రధాన కూడల ప్రాంతాల్లో బండ్లపై వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఇంట్లో పానీపూరి తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పరిసర ప్రాంతాల వారు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో 5 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ రామ్దేవ్ పాల్, సహారా పాల్, అస్మితా పాల్, మహేష్ పాల్, మనీష్ పాల్లను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కాళ్ళు చేతులు కారడంతో వారికి వైద్యులు చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేద విద్యార్థులకు తమకు చేతనైనంతలో చేయూత అందిస్తున్నామని ముస్నూరి లక్ష్మీకుమారి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ శంకరయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్, వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు ముసునూరి లక్ష్మీకుమారి స్వతంత్ర సంస్థ నిర్వాహకులు విద్యా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ ఉన్నత స్థితికి చేరుకునేందుకు విద్యకు మించిన ఆయుధం మరి ఏది లోకంలో లేదని తెలిపారు. విద్యార్థుల లక్ష్యంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర సంస్థ నిర్వాహకులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. టూ వీలర్స్ పోయేటప్పుడు సైకిల్ వాళ్ళు కానీ స్కూటర్ వాళ్ళు కానీ పడిపోయి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. తలదెబ్బ తగిలి కాన్షియస్లోకి పోయేవాళ్ళు ఉన్నారు, అన్కాన్షియస్లోకి. ఇట్లాంటివి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఆ రాయా లేకపోతే ముళ్ళు తీసి పక్కన పెట్టి. అదేవిధంగా మన కుళాయిల్లో నీళ్లు పోతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద సహాయాలు నేను చెప్పడం, నా చిన్న బిడ్డలు పెద్ద సహాయాలు చేయలేరు మీరు. మీరు చేయగలిగినట్టు ఇప్పుడు పరీక్ష రాస్తూ ఉంటారు, ఇప్పుడు కుళాయిలో నీళ్లు పోతూ ఉంటాయి, కట్టేరు. నీళ్ళు లేకుండా చాలామంది బాధపడుతారు మన దేశంలో, మన ఊళ్ళో కూడా, ఊళ్ళో కూడా. అది కట్టేసామనుకో ఇంకొకరికి నీళ్లు పోతాయి కదా, వేస్ట్ కావు. అర్థమైందా? ఇప్పుడు పరీక్ష రాస్తూ ఉంటారు, నీ పక్కన దగ్గర పెన్ను ఇంక్ అయిపోద్ది, రీఫిల్ అయిపోద్ది. నీ దగ్గర 2 పెన్నులు ఉంటాయి. ఒక పెన్ను వాడికి ఇచ్చేవనుకో, వాడు నీతో పాటు పరీక్ష రాసి నీతో సమానంగా వస్తాడు, పైకి వస్తాడు. లేకపోతే ఫెయిల్ అయిపోతాడు కదా. వాడు పాస్ కావడానికి నువ్వు కారణం అనేవు. అదేవిధంగా పక్క ఇళ్ళల్లో వాళ్ళు స్కూల్కి వస్తారు. ఒకరోజు ఒక అమ్మాయి రాలేదు. మన స్కూల్కి కానీ పరిసర ప్రాంతంలో కానీ అందుబాటులో ఉండడం జరిగింది. గత 2 years బ్యాక్ ఎంతో మెమరబుల్గా ఉన్నటువంటి ఈ స్కూల్కి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని కానీ, అలాగే గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహాన్ని కానీ ఈ స్కూల్కు బహుకరించినటువంటి ఈ ముస్నూరి లక్ష్మీకుమారి స్వచ్ఛంద సేవా సంస్థ అధినేతలకి, వాళ్ళ సభ్యులకి, ట్రెజరర్స్కి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం, అభినందనలు తెలియజేస్తున్నాం మరొకసారి. అందులో భాగంగా ఇంతకుముందు కూడా మన స్కూల్స్కి పిల్లలు రాసుకున్న ప్యాడ్స్ కానీ, డైరీస్ కానీ, అంబేద్కర్ జీవిత చరిత్ర షార్ట్ కట్లో ఉన్నటువంటి ఆ బుక్ను తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క అధ్యక్షులైనటువంటి ముస్నూరు శంకరయ్య సార్ గారిని, రిటైర్డ్ ఎస్బై మేనేజర్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన స్కూల్ తరఫు నుంచి. ఇప్పుడు అదే మార్గంలో, అదే తరహాలో మన స్కూల్కి మరలా మన స్కూల్తో పాటు అరుంధతిపాలెం స్కూల్ పిల్లలైనటువంటి వాళ్ళకి హెడ్ మాస్టర్ కూడా ఆహ్వానించడం జరిగింది ఈరోజు. అలాగే ఎగువీరారెడ్డి స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి సార్ కూడా, మన నరసింహ సార్ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని మనం సార్ గారు పిలుపు మేరకు మనం ఆహ్వానించడం జరిగింది. అది మన స్కూల్లో ఈ సేవా సంస్థ ద్వారా ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈరోజు అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక 10% or 5% పిల్లలకి ఈ డొనేట్ చేయడం, ఈ విధంగా మీ తరహాలో మీకు ఏవైతే అవసరమో అవి డొనేట్ చేయడం అనేది ఆశా విషయమైనటువంటి విషయం కాదు. అది వాళ్ళందరూ అలాంటి వారిని మనం గౌరవించాలి, అభినందించాలి, ఎంకరేజ్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు మన స్కూల్కి, అరుంధతిపాలెం స్కూల్కి, అలాగే ఎగువీరారెడ్డి స్కూల్కి ప్యాడ్స్, డైరీస్, మనకు చిల్డ్రన్స్ డైరీస్ మనకు ఇవ్వడానికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఆదుకోవడం, ఆర్ఫన్స్ని ఆదుకోవడం. ఇది ఇక్కడ నేను మీకు ప్యాడ్లలో ఉన్నాయి, పాకెట్ డైరీలో ఉన్నాయి. విద్య భద్రతనిస్తుంది. విద్యను మించిన శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదు. దాన్ని సమర్థవంతంగా వినియోగించగలిగితే దేశ భవిష్యత్తును నిర్దేశించవచ్చు అనేది మీకు ప్యాడ్లలో కనబడుతుంది, పాకెట్ డైరీలలో కనబడుతుంది. సో అది అయిపోయింది. ఇప్పుడు పాకెట్ డైరీ గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 హెడ్ మాస్టర్లు వచ్చిన్నారు. మీ హెడ్ మాస్టర్ తెలుసు, పోయినసారి నేను చెప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం ఏం చెప్తున్నానంటే, ఆత్రేయ గుడి లేని ఊరు, గది లేని ఇల్లు, ఎదలేని మనిషి ఎవరికి కావాలన్నా అన్నాడు. నేను దాన్ని ఏం తీసుకున్నానంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎస్ఏ రైటింగ్లు, ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చేవాడిని. అప్పుడు కొన్ని కొటేషన్లు నేర్చుకోవడంలో ఇది ఒకటి. దీన్ని నేను
ఇప్పుడు గుడి లేకపోయినా బడి లేకపోతే అభివృద్ధి జరగదు. గుడి ఉన్నా కూడా బడి లేకపోతే అభివృద్ధి జరగదు. బడియే ఉండాలా, గుడి లేకపోయినా అభివృద్ధి జరుగుతుంది అనే పాయింట్ పెట్టుకొని బడి లేని ఊరు, గది లేని ఇల్లు, ఎదలేని మనిషి ఎవరికి కావాలన్నా అంటే మంచి హృదయం కలిగిన వ్యక్తుల వల్ల దేశానికి సంఘానికి ఉపయోగపడుతుంది. మీకందరికీ కూడా నేను ఆ పాకెట్ డైరీలు ఎందుకు ఇస్తున్నానంటే మీలో మంచిని పెంపొందింప చేయడం కోసం చిన్నప్పటి నుంచే పసికందులు మంచి ఏదో చెడు ఏదో తెలియని పసికందులకు మనం మంచి నేర్పిస్తే మంచిగానే వస్తారు, చెడు నేర్పిస్తే చెడుగానే వస్తారు. ఆ ఉద్దేశంతో నేను ఆ పాకెట్ డైరీలో మీరు ఎవరికైనా మంచి పని చేసినా, ఇప్పుడు దారిలో పోతూ ఉంటారు, ఒక రాయి ఉంటుంది, రాయిలో నడిచేటప్పుడు కళ్ళు లేని వాళ్ళు కొట్టుకొని బొట్టలు దెబ్బతింటుంది. నెల్లూరు జిల్లా కోవూరులో కాంగ్రెస్ పార్టీ ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిలో ఉన్న నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్ షర్మిలకి ఈరాజనాలు పలుకుతూ గజమాలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూబులు స్టార్ట్ అయిపోయింది, భయం స్టార్ట్ అయిపోయింది. రోజు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు గుర్తుకొచ్చి షర్మిల గారు వచ్చి మీరు చేసేటటువంటి ప్రజా వ్యతిరేక పాలనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకే అంత ఉలికిపాటు మీకు? కాంగ్రెస్ పార్టీలో మేము విమర్శలు చేసి మీరు చేసే తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు వాటిని సమాధానం చెప్పాల్సింది పోయి అధికార పార్టీ, మేము ఇప్పుడు ఈరోజు వచ్చిన అధికార పార్టీ సమాధానం చెప్పకపోగా ఆమెకు స్వాగతం కట్టినటువంటి ఫ్లెక్సీల్ని చించేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఉండేటటువంటి పెద్దలు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ మీ కుటుంబానికి ఎంత అండదండలుగా ఉండి మీరు ఎంపీలైన కాంగ్రెస్ పార్టీలో ఓనామాలు దిద్దినటువంటి విషయాన్ని మర్చిపోతున్నారా అని అంటున్నాను. కష్టకాలంలో భుజానికి ఎత్తుకొని కాంగ్రెస్ని గెలిపించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఈరోజు తాను కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి పనిచేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి చెప్పడం చేసిన తప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్నంలో ఈ నెల 28వ తేదీన సామాజిక సాధికార బస్ యాత్ర వివరాలు వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జేహో బీసీ నాయకుల సమావేశం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర ప్రత్యేక బడ్జెట్ సమావేశం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో ఓ ఇంటిలో గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాప్తి. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.